హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం శబ్దవేది సిరీస్లో లాస్ట్ పార్ట్ చెప్పుకుందాం. ఇంతకుముందు పార్ట్లో విజయవర్మ బేసల్పూర్ ప్రశ్నకు వెంటనే ప్రత్యుత్తరం ఇవ్వకుండా తటపటాయించాడు. దీంతో ఆయన మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. అందుకు బదులుగా నా పేరు విజయవర్మ అని మాత్రం చెప్పగలిగాడు విజయుడు. మిమ్మల్ని గురించి నేను తెలుసుకోవాల్సింది ఇంతేనా అని ప్రశ్నించాడు బీసల్పూర్ ప్రభువు. తర్వాత తల పంకిస్తూ ఇలా అన్నాడు, మీరు ఏ పక్షం వారు, బీసల్పూర కోసల్పూర? నేను బీసల్పూర్ పక్షం వాణ్ణి అన్నాడు విజయవర్మ గంభీర స్వరంతో. ఈ మాటకు రుజువేమైనా ఉందా అని అడిగాడు బీసల్పూర్ ప్రభు అనుమానిస్తూ. కానీ అంతలోనే చిరునవ్వు నవ్వుతూ, దయచేసి మిమ్మల్ని అనుమానించానని అనుకోవద్దు. ఈనాటి పరిస్థితుల్లో ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో చెప్పలేకపోతున్నాం అన్నాడు. తనను అనుమానించేసరికి విజయవర్మకు ఎక్కడలేని కోపం వచ్చింది. నేను చంద్రదుర్గాధిపతిని ఎరుగుదును, నా గురించి ఆయనకు బాగా తెలుసు అన్నాడు విజయవర్మ. చంద్రదుర్గాధిపతి పేరు చెవిన పడేసరికి బీసల్పూరు ప్రభువు ముఖం ప్రసన్నమైంది. సరే, ఇక నీ గురించి నాకు ఎటువంటి అనుమానాలు లేవు. ఈ చిన్న సైన్యంతో దేవపూర్ జయించవచ్చునని నేను అభిప్రాయపడుతున్నాను. కానీ నువ్వు నాకంటే ముందు నుంచి ఈ ప్రాంతంలో ఉన్నవాడివి గనుక నీ అభిప్రాయం అడుగుతున్నాను. దాపరికం లేకుండా నాకు చెప్పు అన్నాడు బేసల్పూర్ ప్రభువు. క్షణకాలం ఆలోచించాడు విజయవర్మ. మన సైనిక బలం ఎంతో తెలిస్తే నేను మీకు తగిన సలహా ఇవ్వగలను అన్నాడు. నా వెంట గుర్రపు దళం, కాల్బలం అంతా కలిపి 700-800 మంది ఉంటారు. సాయంకాలానికి దాదాపు 1000 మంది సైనికులతో చంద్రదుర్గాధిపతి మనకు సాయంగా వస్తాడు అన్నాడు బేసల్పూర్ ప్రభు. అలాంటి పక్షంలో మనం దేవపూర్ను పూర్తిగా జయించలేకపోయినా శత్రువుల్ని మాత్రం దెబ్బ కొట్టవచ్చు అన్నాడు విజయవర్మ. అయితే మన వ్యూహం ఏమిటి అని అడిగాడు బేసల్పూర్ ప్రభు. మనం ఎంత హఠాత్తుగా దేవపూర్ మీద దాడి చేయగలిగితే విజయం సాధించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. దేవపూర్కు ఈ అడవికి మధ్యనున్న మైలు పొడవు ఖాళీ ప్రదేశాన్ని శత్రువులు చూడకుండా మనం దాటితే వాళ్ళను నిరాయుధులుగానే మనం నుజ్జు చేయవచ్చు అని చెప్పాడు విజయవర్మ. సరే, దాడికి ఏర్పాట్లు చేయించు. ఈ పరిసరాలు బాగా తెలిసిన వాడివి కనుక ఈ కార్యభారం నీ మీదనే ఉంచుతున్నా అంటూ బీసల్పూర్ ప్రభు గుడారంలో నుంచి లేచాడు. వెంటనే విజయవర్మ ఆజ్ఞ మేరకు బీసల్పూర్ ఆశ్విక దళాలు ముందుకు కదిలాయి. వెనుక బారులు తీరి పదాతి సైనికులు నడవసాగారు. విజయవర్మ, బీసల్పూర్ ప్రభువు 2 ఉత్తమాశ్వాలను అధిరోహించి సైన్యానికి ముందు బయలుదేరారు. కొద్దిసేపట్లో సైన్యమంతా దేవ్పూర్ అడవి చివరికి చేరారు. బీసల్పూర్ ప్రభువుతో విజయవర్మ సంప్రదించాడు. ముందు గుర్రపు దళం శరవేగంతో ఆ ఖాళీ ప్రదేశాన్ని దాటి అక్కడికి చేరువలో ఉన్న దేవ్పూర్ పొలిమేరను ఆక్రమించాలి. వెంటనే కాల్బలం వచ్చి చేరితే తర్వాత ముందుకు చూపుకోవచ్చు. బీసల్పూర్ ప్రభు ఆజ్ఞాపించాడు. మొత్తం గుర్రపు దళం అడవి నుంచి బయటకు వచ్చి శరవేగంతో దేవపూర్ వైపు పరుగులు తీయసాగింది. అదే సమయంలో దేవ్పూర్లో గుడి గంటలు మోగాయి. హెచ్చరిస్తూ తప్పెటలు, బాకాలు మోగాయి. మనం రావడాన్ని శత్రువులు పసిగట్టారు. అయినా పర్వాలేదు, ముందు మనం కనబడే పొలిమేర ప్రాంతంలోని ఇళ్లను ఆక్రమించుకోగలిగితే వాటిని రక్షణగా పెట్టుకొని శత్రువును నిలవరించవచ్చు అన్నాడు విజయవర్మ. మంచి ఆలోచన. మనం పట్టణాన్ని ఆక్రమించుకోలేకపోయినా కనీసం కాలు పెట్టగలిగితే చాలు. సాయంత్రానికల్లా మనకు చంద్రదుర్గాధిపతి బలాలు సాయంగా వస్తాయి. అప్పుడు వెళ్ళి శత్రు సైన్యాలను పూర్తిగా మట్టు పెట్టవచ్చు అని జవాబిచ్చాడు బీసల్పూర్ ప్రభు. బీసల్పూర్ గుర్రపు దళం దేవ్పూర్ పొలిమేరలను సమీపించింది. మొత్తం మీద విజయవర్మ ఎత్తు కొంతవరకు విజయం సాధించినట్టే కనపడింది. హఠాత్తుగా వచ్చిన దాడిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా లేని భీమవర్మ సైనికులు 4-5 చొప్పున వచ్చి బీసల్పూర్ గుర్రపు రౌతులను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అలాంటి సైనికులందరూ గుర్రపు రౌతుల చేతిలోని ఈటలకు ఇట్టే బలైపోయారు. ఇక పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో కూడా బాకాల మోత, సైనికుల కోలాహలం ఎక్కువైంది. భీమవర్మ తన సైనికులందరినీ ఎదురుదాడికి సమీకరిస్తున్నట్లు ఈ సంగతి తెలియజెప్తూ ఉంది. 4 బజార్లు కలిసే కూడలి స్థలాన్ని ఆక్రమించుకొని విజయవర్మ సైనికులను, గుర్రపు రౌతులను 4గా విభజించి 4 బజార్ల చివర్లో రక్షించుకునేందుకు ప్రయత్నించాడు. సైనికులు బజారు వరుసలలో ఉన్న ఇళ్ల తలుపులు పగలగొట్టి ఇళ్లలో ఉన్న సామానంతా వీధి మొదట్లో దొంతర్లాగా పేర్చసాగారు. కుర్చీలు, మంచాలు, తలుపులు ఏవి దొరికితే అవి తెచ్చి వీధి మొదలున పెద్ద ఎత్తున చేర్చారు. వాటి వెనక
ధనుర్బాణాలు ధరించిన కాల్బల సైనికులు, వాళ్లకు కొంచెం వెనకగా ఈటెలు బల్యాలు పట్టి సిద్ధంగా ఉన్న గుర్రపు రౌతులు సమాయత్తమయ్యారు. కాసేపటికల్లా భీమవర్మ తన సైనికులతో ఎదురుదాడి ప్రారంభించాడు. ఓడలి స్థానం మీద దేవపూర్ జమీందార్ నాయకత్వంలో ఉన్న సైనికులు, వీధి చివర నుంచి భీమవర్మ అతని అనుచరుల నాయకత్వంలో ఉన్న సైనికులు బాణాల వర్షం కురిపించసాగారు. అక్కడ ఎదురుదాడిని జరుపుతున్నది స్వయంగా భీమవర్మేనని విజయుడు గ్రహించాడు. కవచం ధరించి కత్తి జలిపిస్తూ భీమవర్మ తన సైనికులను ఉత్సాహపరుస్తున్నాడు. విజయవర్మ కంటపడగానే రామ్సింగ్, అదిగో మన బద్ధశత్రువు విజయవర్మ, వీణ్ణి ఈసారి ప్రాణాలతో వదలకూడదు. ప్రాణాలతో పట్టి బంధించినా సరే, తల నరికి తెచ్చినా సరే, ఏదైనా నీ ఇష్టం, ముందుకు అని భీమవర్మ కేకలు పెట్టసాగాడు. రామ్సింగ్ పేరు వినేసరికి విజయవర్మ నిశ్చేష్టుడయ్యాడు. తను రామ్సింగు మునుపు ప్రాణ స్నేహితులు. శబ్దవేది ముసలిగంగులను బాణంతో హతమార్చినప్పుడు దానికి కట్టి ఉన్న లేఖలో రామ్సింగ్ సోమ్నగర్ తగలబెట్టినట్టు రాసి ఉంది. ఆనాటి నుంచి క్రమక్రమంగా ఇద్దరు ప్రబల శత్రువులయ్యారు. ఈనాటికి పగ తీర్చుకునే అవకాశం చిక్కింది కదా అని విజయవర్మ ఎంతో సంతోషించాడు. ఇంతలో వీధి మొదట్లో పేర్చిన ఆటంకాలను ఒక మూల ఛేదించి రామ్సింగ్ లోపలికి చొరపడ్డాడు. రామ్సింగ్తో బాహాబాహి యుద్ధానికి ఉవ్విళ్ళూరుతున్న విజయవర్మ ఒక్క దూకులో అతని ముందుకు పోయి అతనితో కత్తి యుద్ధానికి తలపడ్డాడు. 4-5 నిమిషాల పాటు పోరు జరిగేసరికి విజయలక్ష్మి ఎవరిని వరించబోతుందో అందరికీ ఇట్టే తెలిసిపోయింది. అలసిపోయిన రామ్సింగ్ ఒక్కొక్క అడిగే వెనక్కి వేస్తూ తన సైనిక సమూహం కేసి జరగసాగాడు. అపరిమితమైన ఉత్సాహంతో, పౌరుషంతో విజయవర్మ కవ్విస్తూ కత్తి తిప్పసాగాడు. సరిగ్గా వీధికి అడ్డంగా ఉన్న రక్షణలను సమీపించేసరికి చెల్లాచెదురై ఉన్న మంచాలు, కుర్చీలు అక్కడ పోరాడుతున్న యోధుల కాళ్లకు తగిలాయి. వాళ్ళు కాలు జారి అటు ఇటు పడిపోసాగారు. అలాంటి స్థితిలో రామ్సింగ్ కాలు జారడం, మరుక్షణాన విజయవర్మ కత్తి వెళ్లి అతని తలను ముండెం నుంచి వేరు చేయడం ఒక్కసారిగా జరిగిపోయాయి. ఈ దృశ్యం చూసిన బీసల్పూర్ సైనికులు జయ జయ తుహానాలు చేశారు. భీమవర్మ సైనికులు భీతితో వెనక్కి తిరిగి పరిగెత్తసాగారు. భీమవర్మ చేసిన హెచ్చరికలు గాని, ఇచ్చిన ఆజ్ఞలు గాని పిరికి గుండెతో పారిపోతున్న సైనికులను ఆపి తిరిగి యుద్ధానికి తలపడేలా చేయలేకపోయాయి. నీ సాహసానికి, చాకచక్యానికి ఎంతో సంతోషించాను. భీమవర్మ సైనికులు వెనుదిరిగి పారిపోతున్నారు. ఇదే అదనుగా నర్మదా నదీ తీరంలోని వాళ్ళ ముఖ్యమైన భవనాన్ని కూడా ముట్టడిస్తే మనం పూర్తిగా జయించగలమని అనుకుంటున్నాను. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు బీసల్పూర్ ప్రభు. విజయుడు మారు ఆలోచన లేకుండా ఈ ప్రయత్నానికి అంగీకరించాడు. నర్మదా నదీ తీర భవనంలోనే కరుణ బందీకృతురాలై ఉంది. ఆమెను ఎంత త్వరగా తను విముక్తురాలిని చేయగలిగితే అంత క్షేమమని విజయవర్మ తలిచాడు. భవనం కోసం ఎంతో పోరు జరపవలసి వస్తుందని భావించిన విజయవర్మ నిరాశ చెందాడు. భవన ముఖద్వారం వద్ద ఎదిరించిన కొద్దిపాటి సైనికులను, లోపల తలపడిన కొద్ది మందిని హతమార్చడం తుటిలో జరిగిపోయింది. భవనంలోని ఏ ప్రాంతంలో కరుణ బంధించబడి ఉన్నదో తెలియని విజయవర్మ ప్రతి గది తలుపును సైనికుల సాయంతో బద్దలు కొట్టించి వెతకసాగాడు. కాని ఎంత వెతికినా కరుణ కనబడలేదు. నిరాశతో భవనం మెట్లు దిగి కిందకి వస్తున్న విజయవర్మకు హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. అతను సరాసరి భవనం చివరి మెట్ల వరకు ఎక్కి ఒక మూలన బురుజులా ఏర్పడి ఉన్న ఒక చోట నుంచి అడవి వైపు చూశాడు. 40-50 మంది గుర్రపురౌతులు, కొంత కాల్బలము అడవికేసి హుటాహుటిన పారిపోతూ ఉండడం విజయవర్మ కంటపడింది. వారు తప్పక భీమవర్మ మనుషులే అయి ఉంటారని, కరుణను కూడా బంధించి వెంట తీసుకుపోతున్నారని విజయవర్మ ఇట్టే గ్రహించాడు. విజయవర్మ తన సైనికులను వెంటబెట్టుకుని భీమవర్మను వెంబడించాడు. కొద్దిసేపట్లో అడవి సమీపించి సైనికులకు హెచ్చరిక చేసి లోపలికి జొరపడ్డాడు. మరుక్షణమే గొప్ప యుద్ధం జరుగుతున్న కోలాహలం అతనికి వినిపించింది. ఆ కోలాహలం అడవిలోని దేవాలయ ప్రాంతం నుంచి వస్తున్నట్లు విజయవర్మ గుర్తుపట్టాడు. సైనికులను ఆ వైపు కదలండని ఆజ్ఞ ఇచ్చేంతలో పడవల పానయ్య ఒక చెట్టు మీద నుంచి కిందకి దూకి, విజయ, ఇదే మనకు మంచి సమయం. భీమవర్మతో చండీదాసు స్వయంగా పోరాటానికి తలపడ్డాడు. పద త్వరగా అంటూ కేకబెట్టాడు. విజయవర్మ ఆ ప్రదేశానికి వెళ్లేసరికి యుద్ధం దాదాపుగా ముగిసింది. చండీదాసు, పారిపోతున్న భీమవర్మ అనుచరులు కొద్ది మందిని వేటాడేందుకు తన అనుచరులను ఉసిగొల్పుతున్నాడు. చండీదాసును చూడగానే విజయవర్మ, కరుణ ఎక్కడ ఉంది? భీమవర్మ, సోమశర్మ పారిపోయారా అని ఆత్రంగా అడిగాడు. జవాబుగా చండీదాసు పెద్దగా నవ్వి, కరుణ ఇక్కడే ఉంది.
భీమవర్మ, సోమశర్మలు వాళ్ళ పాపాలను తలుచుకుని ప్రాణాలు విడిచారు. కత్తిపోటుకు చచ్చిన భీమవర్మ, బాణం దెబ్బకు ప్రాణాలు వదిలిన సోమశర్మ ఇక్కడే ఉన్నారు. కానీ సోమ్నగర్ తగలబెట్టిన రామ్ సింగ్ మాత్రం తప్పించుకున్నాడు అన్నాడు. రామ్ సింగ్ తప్పించుకుపోలేదు. ఇంతకుముందే నేను వాడి తల నరికేశాను అన్నాడు విజయవర్మ. ఈ జవాబుతో చండీదాసు పరమానందభరితుడయ్యాడు. అయితే ఇక శత్రుశేషం లేదు. నీ తండ్రి అభయవర్మను చిత్రవధ చేసిన హంతకులకు తగిన శాస్తి జరిగింది. నా కోరిక నెరవేరింది. ఉన్నదల్లా ముందు కరుణతో నీ వివాహం. ఈ దేవాలయంలోనే అది కూడా జరిపేద్దాం అన్నాడు చండీదాసు. అక్కడే ఆ నిమిషాన కరుణతోటి విజయవర్మ వివాహం జరిగిపోయింది. ఆయుధాలు ధరించిన చండీదాసు అనుచరులే పెళ్లి పెద్దలు, అతిథులును. అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. చండీదాసిలా అన్నాడు, ఇక మనం సోమనగర్కు బయలుదేరదాం. ఆ ప్రాంతం అంతా నీ తండ్రిదే. భీమవర్మతో సర్వనాశనం చేయబడిన ఆ భవనాలను, వాటిని తిరిగి నిర్మిద్దాం. మన జీవితాలు ప్రశాంతంగా గడుపుదాం అని చండీదాసు ప్రోత్సహించాడు. మరి చంద్రదుర్గాధిపతిని కలుసుకోవడం ఎప్పుడు? ఆయన కరుణను పెంచిన తండ్రి కదా అన్నాడు ఆతరంతో విజయవర్మ. చంద్రదుర్గాధిపతిని కూడా కలుసుకుందాం. వివాహం సంగతి నేను ఆయన కబురు చేస్తాను. ముందు సోమనగర్కు బయలుదేరాలి అన్నాడు చండీదాసు. అయితే నేను సోమనగర్కే నా రహస్య గృహాన్ని ఇంతటితో వదిలేస్తున్నాను అన్నాడు పడవల పానయ్య. పానయ్య మాటలకు అందరూ నవ్వారు. విజయవర్మ, కరుణలకు అటూ ఇటుగా పానయ్య, చండీదాసులు నడవగా విజయధ్వానాలు చేస్తున్న సైనికులు, అనుచరులు వెంటరాగా అందరూ సోమనగర్ కేసి బయలుదేరారు. అనంతరం విజయవర్మ, కరుణ తమ జీవితాలని రాజ్యాన్ని పాలిస్తూ ప్రశాంతంగా గడిపేశారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ సిరీస్లో ఉన్న ఇంతకుముందు కథలు కూడా వినాలనుకుంటే దానికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి కూడా ఒకసారి వినేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.